హాయ్ అండి. అందరూ బాగున్నారా? మనం ఇంట్లోనే గులాబ్ జాము స్వీట్ హౌస్‌లలో చేసుకున్నట్టు ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి గులాబ్ జాము. చూసారండి ఎంత బాగున్నాయో, చూస్తేనే నోరూరిపోతుంది కదండీ. ముందుగా మనము ఏ కప్పుతోటైతే గులాబ్ జామ్ పౌడర్ తీసుకుంటామో దాంతో హాఫ్ కప్ మిల్క్, దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మరీ ఇట్లా గట్టిగా ప్రెస్ చేయకుండా నేను వీడియోలో చూపించిన విధంగా చేతి మొనివేళ్ళతోనే ఇలా మామూలుగా ఇలా ప్రెస్ చేస్తూ పిండిని నేను వీడియోలో చూపించిన విధంగా పాలు దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ఉండలుగా వాటికి క్రాక్ రాకుండా మంచిగా గట్టిగా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ యొక్క గులాబ్ జాము యొక్క ఉండలను చేసుకొని సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి. అంతలోపు స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి పాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మరి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఒక్కొక్కటిగా గులాబ్ జాము యొక్క లడ్లను వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ నేను వీడియోలో చూపించిన విధంగా కలిపిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ గులాబ్ జాములన్నిటినీ ఇలా సిద్ధం చేసుకోవాలా అండి. మనము ఎందుకంటే ఈ గులాబ్ జాములు అనేది హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకు పైననే ఈ యొక్క గులాబ్ జాములు అనేవి ఉడికి మధ్యలో లోపల ఉన్న పిండి అంతా బాగా కుక్ అవ్వదండి. అందుకనే గులాబ్ జాము పిండి పిండిగా ఉంటుంది. అందుకనే గులాబ్ జాములను మీడియం ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోవాలండి. బాగా చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఆయిల్ అంతా పోయాక ఇలా తీసి పక్కన పెట్టుకోవాలండి. చూసారండి ఎంత బాగున్నాయో లడ్లు. ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని ముందుగా మనం ఏ కప్పుతో అయితే గులాబ్ జామ్ పౌడర్ని తీసుకున్నామో దాంతో 2 కప్పుల షుగర్ తీసుకొని దాంట్లో వాటర్ ఒక 2 కప్పుల వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం యాలకులు కూడా కచ్చపచ్చగా దంచి వేసుకొని మనం వేడిగా ఉన్నప్పుడే మనం ఈ ఫ్రై చేసిన యొక్క గులాబ్ జాముల యొక్క లడ్లను ఈ పాకంలో వేసుకోవాలి. ఈ పాకం అనేది నా వీడియో మిస్ అయిందండి. ఈ పాకం వచ్చిన దాకా ఉంచాల్సిన అవసరం లేదండి. మామూలుగా అయితే కొద్దిమంది 2 కప్పుల షుగర్ తీసుకుంటే కప్పు వాటర్ మాత్రమే వేసుకుంటారు. అలా వేసుకుంటే వీటికి ఆ యొక్క జ్యూస్లోకి వాటర్ కంటెంట్ పోవడానికి అంత సరిపోదండి. 2 కప్పులకు 2 కప్పుల వాటర్ వేసుకోండి. వేసుకొని యాలకుల పొడి వేసుకొని అది పాకం రాకుండానే హీట్గా ఉన్నప్పుడు ఈ యొక్క గులాబ్ జాముల యొక్క ఆయిల్లో ఫ్రై చేసిన యొక్క గులాబ్ జాముల యొక్క మిశ్రమాలను ఇందులో వేసుకుంటే లడ్లను వేసుకుంటే అబ్బా చూస్తేనే ఎంత పర్ఫెక్ట్గా ఎమ్మీ టేస్టీ అయిన గులాబ్ జామ్స్ రెడీ. చూస్తేనే ఎవరు పడుతుంది. కానీ ఒక 1 అవర్ ఈ యొక్క పాకంలో ఈ గులాబ్ జాముల యొక్క దాంట్లో నానిపోతే దానికి అంతా జ్యూస్ పట్టుకొని పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. మీరు ఇలా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. చూసారండి నేను 1 అవర్ కూడా కాదండి, ఇలా అంటేనే చూడు గులాబ్ జామ్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అవుతుందో. మీరు ఇలా ట్రై చేసి ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంట్లో స్వీట్ హౌస్ మోడల్ గులాబ్ జామ్ తయారీ.